ముందుగా రైతులందరికీ శుభవార్త. ఈ నెల 19వ తారీఖున పీఎం కిసాన్ 21వ విడత కింద ప్రతి రైతు ఖాతాలో 2,000 జమ అవడం జరిగింది. ఏ రైతుకైతే 2,000 జమ అవ్వలేదో దాని కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ కోసమే స్పెషల్ గా ఈ వీడియో చేస్తున్నాం. నా పేరు ముస్తఫా షేక్, మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకి ఆర్థిక సహాయం అందజేయాలన్న సంకల్పంతో పీఎం కిసాన్ అనే ఈ పథకం రూపొందించారు. పీఎం కిసాన్ లో భాగంగా ప్రతి రైతుకి 6,000 రూపాయలు 3 దఫాలుగా డీబీటీ ట్రాన్స్ఫర్ ద్వారా తమ ఖాతాలోకే జమ చేయడం జరుగుతుంది. అసలు పీఎం కిసాన్ అందాలంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి. భారతదేశ పౌరుడై ఉండాలి, 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువై ఉండాలి, సొంత పొలం కలిగి ఉండాలి, మరీ ముఖ్యంగా 2019 ఫిబ్రవరి లోపు ఆ పొలం రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే ప్రజాప్రతినిధులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మరియు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఎవరికి ఈ పథకం వర్తించదు. ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ లో బెనిఫిషరీ లిస్ట్ లో అసలు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన ఛానల్ డిస్క్రిప్షన్ లో బెనిఫిషరీ చెక్ స్టేటస్ ఇస్తున్నాను. దాంట్లో మీ ఆధార్ నెంబర్ ద్వారా అసలు మీ స్థితిని మీరు తెలుసుకోవచ్చు. ఇందాక చెప్పిన అన్ని అర్హతలు ఉండి కూడా మీ బ్యాంక్ అకౌంట్లో 2,000 జమ కాకపోతే ఇప్పుడు చెప్పబోయే ఈ 5 కారణాలలో ఏదో ఒకటి ఉండవచ్చు. ఓసారి మీరే తెలుసుకోండి. మొదటిగా ఈకేవైసీ ఇష్యూ వచ్చి ఉండొచ్చు. ఈకేవైసీ ఇష్యూ వచ్చి ఉంటే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు బయోమెట్రిక్ కానీ ఐరిస్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా సొంతంగా పీఎం కిసాన్ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా మీ ఈకేవైసీ ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. రెండవది ఆధార్ పాస్బుక్ లింక్ సమస్య. అదేనండి, మీ పాస్బుక్ కి ఆధార్ లింక్ అవ్వకపోతే మీకు డబ్బులు జమ కావు. అలాంటప్పుడు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో అప్లికేషన్ పెట్టి ఆధార్కి పాస్బుక్ లింక్ చేయించుకోండి. ఇది తహసీల్దార్ కార్యాలయంలో వెంటనే అవుతుంది. ఇలా ఆధార్ గనక పాస్బుక్ లింక్ అయితే నెక్స్ట్ వచ్చే ఇన్స్టాల్మెంట్ టైంకి మీరు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. మూడవది ఎన్పిసిఐ బ్యాంకింగ్ ఇష్యూ. మరీ ముఖ్యంగా ఈ ఎన్పిసిఐ బ్యాంకింగ్ ఇష్యూ వల్లే ఈ ఆధార్ పేమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏ పేమెంట్స్ కూడా రాకుండా అడ్డుపడుతుంది. అసలు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది మీ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ గారికి కన్సల్ట్ అయ్యి మీ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందో లేదో వెరిఫై చేసుకోండి. అవ్వకపోతే ఆధార్ సీడింగ్ కంపల్సరీగా చేయించుకోండి. ఆధార్ సీడింగ్ కనుక అయితే మీకు ఆటోమేటిక్గా డబ్బులు క్రెడిట్ అవుతాయి. నాలుగోది వచ్చి ల్యాండ్ మ్యూటేషన్ ఇష్యూ. 2019 ఫిబ్రవరి తర్వాత కానీ ఆ సంబంధిత పాస్బుక్లో మ్యూటేషన్ జరిగితే వాళ్ళకైతే ఈ పీఎం కిసాన్ డబ్బులు రావు. కానీ కేవలం సంబంధిత రైతు గనక మరణిస్తే ఆ భర్తకి కానీ భార్యకి కానీ ల్యాండ్ మ్యూటేషన్ జరిగి ఉంటే సంబంధిత మండల వ్యవసాయ అధికారి గారికి కలిసి మీ డేటా ఇస్తే ఈ పీఎం కిసాన్ డబ్బులు పడే అవకాశం ఉంది. చివరగా డూప్లికేట్ బెనిఫిషరీ ఇష్యూ. అదేనండి, మీ కుటుంబంలో ఆల్రెడీ పీఎం కిసాన్ డబ్బులు పడుతుంటే రెండో వ్యక్తికి ఈ పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు. కేవలం ఒక కుటుంబానికి ఒక పీఎం కిసాన్ డబ్బులే వర్తిస్తాయి. ఇప్పుడు చెప్పిన 5 కారణాల వల్లే మీకు పీఎం కిసాన్ డబ్బులు జమ అయి ఉండకపోవచ్చు. దీంట్లో ఏదైనా మీకు వచ్చుంటే ఇందాక చెప్పిన ప్రాసెస్లో ఏదో ఒకటి రెక్టిఫై చేసుకొని మీ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మున్నా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.